జీవన సునంద దగ్గరకు వచ్చి ఆనంది గురించి ఇలా చెప్తూ ఉంటుంది. అత్తయ్య, దాని గురించి మీకు తెలీదు. అది ఎలాంటిదో తెలుసా? చిన్నప్పటి నుండి నన్ను పట్టి పీడిస్తుంది. ఎప్పటికీ కూడా అది నా తోటికోడలయ్యి అది నన్ను ఇలా పట్టి పీడిస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అది అస్సలు మంచిది కాదు అత్తయ్య. అది దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. దాని స్థానం ఏంటి, దాని స్థాయి ఏంటి అని చెప్పి ఆనంది గురించి చెడ్డగా చెప్తూ ఉంటుంది. అది విని శశికాంత్ వచ్చి ఇలా అంటూ ఉంటాడు. అమ్మ జీవన, నువ్వు ఈరోజు వచ్చిన కొత్త కోడలివి. ఆనంది ఎలాంటిదో మాకు తెలుసు. ఆనంది ఈ ఇంటి పెద్ద కోడలు. ఆనంది ఈ ఇంట్లో ముందు వచ్చిన కోడలు, ముందు అడుగు పెట్టిన కోడలు. అలాంటిది ఆనంది గురించి మాకు అన్నీ కూడా తెలుసు. ఆనంది మా ఆఫీస్కి లీగల్ అడ్వైజర్ కూడా. ఆనంది ఒక లాయర్ కూడా. ఆనంది మేము కట్టబోయే ఫ్యాక్టరీకి, పైపుల ఫ్యాక్టరీకి సూపర్వైజర్ కూడా. ఆనంది ఇంత గొప్పది. అలాంటిది ఆనంది గురించి మాకు అన్నీ తెలుసు. నువ్వేమీ మాకు చెప్పనవసరం లేదు. పైగా పెళ్లి మండపం నుండి చెప్పకుండా తప్పించుకొని పారిపోయింది ఎవరో కూడా మాకు తెలుసు. అది నీకు చెప్పనవసరం లేదు. అలాంటి నువ్వు ఇప్పుడు ఆనంది గురించి ఇలా మాట్లాడుతుంటే మేము చూస్తూ ఊరుకోము. అంతే కదా సునంద అని చెప్పి అంటాడు. అది వినగానే జీవన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇక్కడ కూడా నాకు దీని టార్చర్ తప్పటం లేదే అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అది కాదు అత్తయ్య గారు అని చెప్పి జీవన అంటూ ఉంటే, ఇక మీ మామయ్య గారు చెప్పింది నీకు అర్థమైంది కదా. ఆనంది గురించి నేనేమనుకుంటున్నానో అతను కూడా అదే అనుకుంటున్నారు. నువ్వు ఇక్కడ ఎక్కువ మాట్లాడుకు అని చెప్పి అంటుంది. అది వినగానే జీవన అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ కుట్టి బాధ నాకు ఈ జీవితాంతం పోనట్టుగా లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక సునందకైతే ఏంటో కొత్త నెంబర్ ఫోన్ వస్తుంది. బయటికి వెళ్ళి మాట్లాడతానని చెప్పి ఆ ఫోన్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.